అందరికీ నమస్కారం. నేను జాకట ప్రేమ్దాస్. ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మన అన్న, మన పెద్దన్న, మన మందకృష్ణ మాదిగ అన్న గురించి కొన్ని విషయాలు తెలియజేయడానికి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మన మందకృష్ణ మాదిగ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ళుగా చాలా ఉద్యమాలు చేసినాడు. ఆయన అంటే మాకందరికీ గౌరవం. మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మందకృష్ణ మాదిగ అన్న గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ గురించి ఉద్యమాలు చేసినని చెబుతున్నాడు. 30 సంవత్సరాలుగా ఇంతకుముందుకున్న సీఎంలు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి ఎస్సీ వర్గీకరణ గురించి ఆయన పార్టీకి నేను సపోర్ట్ చేశాను. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎస్సీ వర్గీకరణ గురించి అడిగాను. అలాగే ఇంతకుముందుకున్న మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గరికి వెళ్ళి అడిగాను. అలాగే ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్నో ఉద్యమాలు చేశాను, అడిగాను అని చెప్తున్నారు. బాగానే ఉన్నది. ఎస్సీ వర్గీకరణ వల్ల ఉపయోగం ఏంటి? నేను మీకు చెబుతున్నది ఏమనగా, ఈ వర్గీకరణ గురించి మనం ఉద్యమం చేయడం ఏంటిది? వర్గీకరణ గురించి ఉద్యమం చేయడం అనగా మన జాతిని తాకట్టు పెట్టడం. మనం ఇంకా రిజర్వేషన్ల గురించి కొట్లాడడం ఏంది? ఇంకా రిజర్వేషన్ ఏంది అన్న మందకృష్ణ మాదిగ అన్న, రిజర్వేషన్లు ఎందుకన్నా మనం ఇంకా ఎదుగుదాం. మీరు ఇదే 30 సంవత్సరాలు ఈ ఎస్సీ వర్గీకరణ అన్నది కాకుండా మన దళితులైన మాదిగ సోదరులను మీరు చదువుకోండి, మీరు బాగుపడండి, మీరు లాయర్లు కండి, ఇంజనీర్లు కండి, ఒక ఎమ్మెల్యేలు కండి. మనము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రిజర్వేషన్లు అడగడం ఏంటిది? మనం ఇంకా వీళ్ళ కాలం మొక్కడం ఏంది? మనం ఇంకా మన జాతి గురించి మనం చెప్పుకోవడం ఏంది? మనం ఇంకా